కూడా ఫ్రెండ్స్ అందరికి పంపి బయట సర్క్యులేట్ చేసి ఆ అమ్మాయికి అబద్ధం కలిగించారు. ఆ అమ్మాయి జీవితంతో ఆడుతున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు పోలీసుల దగ్గరికి వచ్చారు న్యాయం. కానీ పోలీసుల దగ్గరికి న్యాయం కోసం వస్తే కనీసం పట్టించుకునే స్థితి లేదు. ఇక్కడ పడిగాపులు పడి గంటలు ఉండి ఆఖరికి ఆత్మసంపర్పణ చేసుకుంటా అంటే మాత్రమే ఎఫ్ఐఆర్ చేశారు. మేము ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నాం. దేశంలో నిర్భయ చట్టం ఉంది. నిర్భయ చట్టం చెప్తుంది పోలీసులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా పారామిలిటరీ దళాలైనా రాజకీయ నాయకులైనా నేరం చేస్తే లైంగిక నేరాలు చేస్తే సామాన్యుల కన్నా గట్టిగా స్ట్రింజెంట్ గా మరింత కఠినంగా వ్యవహరించాలి అని నిర్భయ చట్టం చెప్తుంది. మరి నిర్భయ చట్టం అమలు చేసే పరిస్థితి ఉందా లేదా? 2013లో ఆమోదించుకున్న నిర్భయ చట్టం ఇవాళ ఈ భారతదేశంలో ఒక్కసారి కూడా రివ్యూకి నోచుకొని ఈ నిర్భయ చట్టం అమలుకి ఈ పోలీసులు సిద్ధంగా ఉన్నారా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మహిళలకి భద్రతనివ్వనప్పుడు బడాబాబులు గొప్పవాళ్ళు లేదా పరపతి ఉన్న వాళ్ళు ఏ నేరం చేసినా చెల్లుతుందనే మెసేజ్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం సిగ్గుచేటు. ఇప్పటికే భారతదేశంలో బిల్కిస్ బానో లాంటి బాధితులకి న్యాయం చేయకుండా కోర్టు వేసిన శిక్షను కూడా తగ్గించి నేరస్తులు ఊరేగించిన చరిత్ర బీజేపీకి ఉన్నది. బీజేపీ కార్యాలయంకి తీసుకుపోయారు బిల్కిస్ బానో. నేరస్తులు హంతకులని శిక్షలు తగ్గించి ఉన్నావులో చూసినా హత్రాస్లో చూసినా కతువాలో చూసినా నేరస్తుల పక్షాన నిలబడ్డారు. కానీ తెలంగాణలో ఆ సంస్కృతి లేదనుకున్నాం. కానీ ఇవాళ ఉత్తరాదిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి ఇవాళ భారతదేశంలో క్రీడాకారులుగా పథకాలు సాధించినటువంటి అమ్మాయిలని సాక్షి గాని పోగట్ కానీ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా మా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బ్రిజ్భూషణ్ మీద పోరాటం చేస్తే వాళ్ళ మెడల మీద కాళ్ళు వేసి తొక్కి వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ బ్రిజ్భూషణ్ కి టికెట్ ఇచ్చారు. అంటే లైంగిక నేరస్తులకి ఒత్తాసు పలుకుతుంది బీజేపీ. అనేక రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ కూడా అదే సంస్కృతి తీసుకొచ్చారు. ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం కనీసం భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, రాహుల్ గాంధీ పోరాడుతున్నాడన్న స్పృహ ఉంటే బీజేపీ నా స్నేహితుడు 10వ తారీఖు ప్రకటించాడు. నా స్నేహితుడు బండి సంజయ్ అని ముఖ్యమంత్రి ప్రకటించాడు. నీ స్నేహితుడి కోసం చూసుకుంటావా లేదా వాళ్ళ కనుసన్నల్లో బీజేపీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంటే రాష్ట్రంలో వాళ్ళ కనుసన్నల్లో మెలుగుతుంది అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారా? లేకపోతే చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత లేదా? నిర్భయ చట్టం పోక్సో చట్టాన్ని అమలు చేయాలా? వెంటనే బండి భగీరథని రిమాండ్కి పంపాలా? ఈ రాష్ట్రంలో ఏ బాధితులకైనా రక్షణ కల్పిస్తాం అనే మెసేజ్ ఇవ్వాలంటే చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే మా పోరాటం కొనసాగుతుంది అనేది